శరీరం ఉంటే కదా, శరీరం ఉంది కాబట్టి దానికి ఓ మోకాలు ఉంది కాబట్టి ఆ మోకాలుకో నొప్పి ఉంది కాబట్టి ఆ నొప్పి వలన నేను చేసుకున్న పాపం పోతుంది. ఈ శరీరం ఉంది కాబట్టి దీనితో పరమేశ్వరుడి గురించి 4 మాటలు చెప్పుకుని ఒక ధన్యతని పొందుతున్నాను. ఇది లేకపోతే పాపాన్ని పోగొట్టుకోవడం, పుణ్యాన్ని సంపాదించుకోవడం, పుణ్యకర్మ వలన జ్ఞానాన్ని పొందడం, జ్ఞానం వలన మోక్షాన్ని పొందడం ఎలా సాధ్యం? పైగా ఇది లేకపోతే పితృరుణం ఎలా తీసుకుంటావు, దేవరుణం ఎలా తీసుకుంటావు, ఋషురుణం ఎలా తీసుకుంటావు, ఏది పెట్టి వింటావు శాస్త్రాన్ని? కాబట్టి శరీరం ఇవ్వాలి. శరీరం ఇచ్చి సృష్టి చేస్తే తప్ప ఇవన్నీ జరగవు. కాబట్టి సృష్టి చెయ్యాలి. ఈ సృష్టి జరగాలి అంటే మొట్టమొదట స్త్రీ స్వరూపాన్ని పరమేశ్వరుడు సృజించి ఆకర్షణతో ప్రహృష్టవదనుడై ఆమె వంక చూశాడు. ఆయన ఆకర్షణ లౌకికమైనటువంటి భోగము కొరకు కూడుకున్నటువంటి కామముతో కూడుకున్నది కాదు, బ్రహ్మగారి కోరిక తీర్చాలనేటటువంటి సంతోషం. ఆ సంతోషంతో ఆయన ఆవిడ వంక చూశాడు. ఇప్పుడు ఆయనకి బ్రహ్మగారి కోరిక మేరకి బోలెడంత మంది ప్రాణులు కలగాలి. ఈ కామము కోరిక కలిగింది. ఈశ్వరుని యందు కోరిక పుట్టినప్పుడు ఆయన కామేశ్వరుడు అయ్యాడు. అది మహాకామేశ్వర స్వరూపం. ఇప్పుడు ఆవిడ మహాకామేశ్వరి. ఇప్పుడు వాళ్ళిద్దరూ లోకానికి తల్లిదండ్రులు. ఆయన ఆమె వంక చూసినప్పుడు ఆమె శివకామ సుందరి, ఆయనకి ఇల్లాలు, ఆమెకి భర్త ఆయన, వాళ్ళిద్దరూ కలిపి మనకి తల్లిదండ్రులు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అసలు ఈ లోకానికి మొట్టమొదట కుటుంబం ఏది అని అడిగారు. కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటే కదండి కుటుంబం. అసలు మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరు, ఎవరు కుటుంబం ఎక్కడ మొదలైందని అడిగి ఆయన శ్లోకం చేశారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు. ఆది కుటుంబినే, మొట్టమొదటి కుటుంబం లోకంలో ఎవరిది అంటే మహానుభావుడు పరమశివుడిది. అందుకే మొట్టమొదట లోకంలో పుట్టిన కొడుకు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అందుకు కదా పిళ్ళయార్ పిళ్ళయార్ అంటారు. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు, పెద్ద కొడుకు అని అర్థం. పెద్ద కొడుకు ఆయన ఎందుకు అయ్యాడు? మా ఇంట్లో పెద్ద కొడుకు నేను కాదు కాదు మనందరం కలిపి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలం అయితే మొట్టమొదట పుట్టిన పెద్ద కొడుకు ఆయనే. అందుకే పిళ్ళయార్ దేవాలయం. ఇప్పుడు నేను ఈ ఊళ్ళోకి రాగానే నన్ను పిళ్ళయార్ దేవాలయానికి తీసుకెళ్లారు. పిళ్ళయార్ అన్నది ద్రవిడ భాషకు సంబంధించిన మాట. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు, పెద్ద కొడుకుని మురుగన్ మురుగన్ అంటారు. విష్ణు అన్నారట మురుగన్ మరుమగన్ అన్నాడు. మురుగన్ అంటే మేనల్లుడు, విష్ణువు యొక్క మేనల్లుడు. విష్ణువు చెల్లెలు నారాయణి పార్వతీదేవి, పార్వతీదేవి కొడుకు కనుక విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్. మురుగన్ మరుమగన్, ఇంత అందమైన మేనల్లుడు నాకు అల్లుడు అయితే బాగుండని వల్లీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు ద్రవిడ దేశంలో. కాబట్టి పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు. కాబట్టి ఎవరిది మొదటి కుటుంబం? కుమరన్, కుమారుడు అంటుంటారు. కుమారుడు రెండో కొడుకు. సుబ్రహ్మణ్యుడు అది మొదటి కుటుంబం. ఆది కుటుంబినే అక్కడ మొదలైంది. మొదటి కుటుంబం వాళ్ళదైతే ఆ తర్వాత వచ్చిన పిల్లలందరం మనం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు ఈ లోకానికి అంతటికి? వాళ్ళిద్దరే. అందుకే కాళిదాస మహాకవి వ్యాస హృదయాన్ని పట్టుకుని వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ పార్వతీ పరమేశ్వరుడు జగత పితరౌ వందే, ఈ జగత్తుకంతటికి కూడా వాళ్ళు తల్లిదండ్రులు అని నమస్కరించాడు. ఇప్పుడు బ్రహ్మగారి కోరిక తీర్చడం కోసమని తన శరీరంలో సగభాగాన్ని స్త్రీ స్వరూపంగా ప్రకటన చేశాడు. చెయ్యగానే బ్రహ్మగారికి అర్థమైంది, ఓ సృష్టి యందు లింగ విభాగము ఏర్పడాలి ఆకర్షణ కొరకు. నేను మీతో మనవి చేశా కదూ, సృష్టి యందు ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ప్రహృష్టవదనుడై చెయ్యాలి. ఆ సృష్టి కార్యమునందు ఎప్పుడు శోకం ఉండకూడదు. ఈ సంతోషము ఆకర్షణ కొరకు శరీరముల యందు ధాతువులవే చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి ధాతువులు తప్ప కొత్తగా ఇంకా ఏ ధాతువులు ఉండవు. కానీ కించిత్ మార్పు చేస్తాడు అవయవాలు. ఆ కించిత్ మార్పు చేయడం వల్ల ఏమైందంటే పురుషుడికి స్త్రీ యందు, స్త్రీకి పురుషుని యందు ఆకర్షణ కలుగుతుంది. ఈ ఆకర్షణ ఆనందమునకు కారణమై ఆరోగ్యవంతమైన చైతన్యవంతమైన సంతానము కలగడానికి హేతువై సృష్టి పరంపరగా నడిచి వెళ్ళడానికి కారణమైంది. కాబట్టి గృహస్థాశ్రమంలో ధర్మ ప్రజాపత్యర్థం సంతానము యోగ్యమైనది కలగాలని బయలుదేరుతున్నావు. కాబట్టి గృహస్థాశ్రమంలోకి నీ బిడ్డలు మంచి వాళ్ళవడమే నీకు సంతోషదాయకం అవుతుంది. కాబట్టి ఒకప్పుడు ఎందుకంటే కొడుకే ఉద్ధరించాలి దర్శనం పెట్టి, అందుకని శరీరం ఉన్నప్పుడు పడిన తరువాత వాడే ఉద్ధరించాలి. కాబట్టి
గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెయ్యవలసిన స్తోత్రం అదిగో ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని అని శాస్త్రములు నిర్ధారణ చేశాయి. ఆ రూపాన్ని స్తోత్రం చేయకపోతే ఆ గృహస్థాశ్రమంలో వాడు ఏం చెయ్యాలో వాడికి అసలు ఏమీ తెలియని వాడి కింద లెక్క. అది నాకు రాదండి, ఆ స్తోత్రం నాకు రాదండి, అర్ధనారీశ్వర స్తోత్రం అంటే నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి కూడా దాని ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి విషయాన్ని పొందడంలో ఏమరపాటు పొంది ఉన్నావు అని గుర్తు. శంకర భగవత్పాదులు అందుకని అర్ధనారీశ్వర స్తవాన్ని ఇచ్చారు. అందుకని దాన్ని లీలాస్వరూపం అంటారు. అంటే ఆయన అలా ఉండడం ఆయన కొరకు కాదు, ఆయన అలా ఉండడం సృష్టి జరగడానికి బ్రహ్మగారికి కారణాన్ని తోపించాడు. ఓ ఇలా సృష్టి చెయ్యాలని అందింది. ఇప్పుడు ఆ స్వరూపాన్ని శంకర భగవత్పాదులు స్తోత్రం చేయడం మొదలుపెట్టి, శంకరాచార్యుల వారు ఎప్పుడైనా స్తోత్రం చేస్తే మీరు బాగా గుర్తించవలసిన విషయం ఒకటి ఉంటుంది. సంబోధన. వారు ఏమని పిలుస్తున్నారు అన్నదాన్ని చూడాలి. ఎందుచేత అంటే శంకరాచార్య స్వామి వారి చేత రచింపబడినటువంటి స్తోత్రములు కానీ వాంగ్మయం కానీ ఎంత గొప్పగా ఉంటాయని చెప్తారంటే పెద్దలు ఒక మాట అంటారు. పరమ పొదుపరి అయినటువంటి ఇల్లాలు ఇంట్లో భర్త తెచ్చిన పదార్థాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతుందో అంత జాగ్రత్తగా అక్షరాల్ని శంకరాచార్యుల వారు వాడుకుంటారు. మీరు శంకరాచార్యుల వారి శ్లోకాల మొత్తం మీద ఏ ఒక శ్లోకంలో ఈ అక్షరాన్ని తీసి ఈ అక్షరం బదులు ఈ అక్షరం పెడితే ఇంకా బాగా అర్థం వస్తుందని మీరు చెప్పలేరు. ఏ వృత్తాన్ని తీసుకుని ఏ అక్షరములను పేరిస్తే దానికి సరి అయిన అర్థం వస్తుందో అలాగే రచన చేస్తారు. ఎలా పిలిస్తే ఆ స్తోత్రం యొక్క వైభవం ప్రకాశిస్తుందో ఆ పేరుతోనే పిలుస్తారు. అందుకే మీరు చూడండి, సౌందర్య లహరిలో అమ్మవారికి 1000 నామములు, 1000 ఎన్నో నామములు ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్య లహరి మొత్తం మీద అమ్మవారిని ఒక 8-9 నామములతోనే పిలుస్తారు తప్ప ఆయన ఎక్కువ నామాలు వాడరు. కారణం ఏమిటంటే పిలిచారు అంటే ఏదో నామాలు ఉన్నాయి కదా ఏదో పేరు పెట్టి పిలవరు ఆయన. అర్ధనారీశ్వర స్తోత్రం అంతా కూడా నా నమస్కారం ఎవరికి అన్న చోట ప్రతి శ్లోకానికి 4వ పాదాన్ని మకుటంగా తీసుకుని అసమానం ఆయన ఏమన్నారంటే ప్రతి 4వ పాదంలోనూ కూడా నమశివాయై చ నమశివాయ. అదే ఆ స్తోత్రంలో నమశివాయై చ నమశివాయ. శివా అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. వాళ్ళిద్దరూ ఎంత ఒదిగిపోయారంటే, ఎంత అన్యోన్యతంటే వాళ్ళ దాంపత్యంలో ఒదిగిపోవడం కాదు, వాళ్ళ పేర్లు కూడా అంత ఒదిగిపోతాయి. అర్ధనారీశ్వర స్థలం అన్యోన్యత గురించి చెప్పినప్పుడు అమ్మవారి పేరు ఏ విశాలాక్షో చెప్పి పరమేశ్వరుడి పేరు త్రయంబకుడో చెప్పారనుకోండి, 2 పేర్లు ఎలా కలుస్తాయి? కలవు. త్రయంబకుడు ఆయన పేరు, విశాలాక్షి ఆవిడ పేరే అయి ఉండొచ్చు, కానీ పేర్లు ఒదిగిపోయాయా? ఒదగవు. కానీ నమశివాయై చ నమశివాయ. ఓ శివ నీకు నమస్కారం, ఓ శివా నీకు నమస్కారం. శివా అంటే పార్వతీదేవి, అమ్మా అయ్యా నీకు నమస్కారం. ఇది చెప్పడానికి ఆయన 2 ఒకేలా ధ్వనించేటటువంటి శబ్దములను తీసుకున్నారు. అంటే పేర్లలో కూడా అంత ఒదిగిపోయినటువంటి అన్యోన్యత వారిది. అందుకే అన్యోన్యత అన్న మాటకు వచ్చేటప్పటికీ పరిణతి కలిగిన వాడు ఎప్పుడైనా దంపతుల మధ్యలోంచి వెళ్ళకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకసారి పెళ్ళైపోయి వచ్చి మీకు నమస్కారం పెట్టారనుకోండి, ఏంటంటే అటువంటి ఆయనకి ఈ అమ్మాయి ఏంటండి అని కానీ, ఇంత అందగత్తే అతనేంటండి అని కానీ అనకూడదు. దంపతుల గురించి మాట్లాడితే ఎప్పుడూ ఏం చెప్పాలంటే ఉండరులు ఒకరికొకరు తగినవారు అన్నారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తే కళాభ్యాం చూడాలంకృత చితి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం, ఎవరికన్నా ఎవరెక్కువ అనలేదే, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైన వారు అంతే. ఆయన తపస్సు అండి ఆవిడ భార్య అయింది, ఆవిడ తపస్సు అండి ఆయన భర్త అయ్యాడు, ఎవరి తపస్సు ఎక్కువ అది చెప్పడం కష్టం అంతే. దంపతులంటే నువ్వు మధ్యలోకి వెళ్ళకూడదు, నువ్వు తీర్పు చెప్పకూడదు, ఎవరికన్నా ఎవరు గొప్పవాళ్ళు, ఇద్దరూ సమానమే. అందుకే ఆ తగులంగట్టిన బ్రహ్మ నెప్పరి కదా దప్పాహ తారాతి అయ్యట్టు పోతన గారు కూడా మహానుభావుడు రుక్మిణి కృష్ణుల యొక్క దాంపత్యం గురించి చెప్పవలసి వస్తే ఇద్దరూ ఒకరికొకరు తగినవారు అన్నారు తప్ప ఆయనకన్నా ఆవిడెక్కువ ఆవిడకన్నా ఆయన ఎక్కువ అని ఎక్కడ ప్రయోగం చేయలేదు. నమశివాయై చ నమశివాయ.
వాళ్ళిద్దరూ పేర్లలో కూడా అంత ఒదిగిన వారు. అది బాగుందండి. వారు ఒదిగిపోయారు. వారు ఒదిగిపోతే అలా నమస్కారం చేస్తే మనకేమిటి వస్తుంది? వాళ్ళిద్దరూ శివ శివ. దానికి అర్థం ఏమిటో తెలుసా? మంగళం, భద్రం, శుభం, శోభనం, శాంతి, క్షేమం, యోగం, కళ్యాణం, ఇవన్నీ శివ అన్న మాటకి అర్థాలు. అమరకోశం చూడండి ఎన్ని అర్థాలు చెప్పిందో, ఎన్ని అర్థాలు చెప్తుందో శివనామానికి. అందుకే శివ అన్న ఒక్క మాట ఉన్నదే అది సర్వమంగళములకు కారణమయ్యింది. కవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండకిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శిభిచ్చాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ శివనామం అంత గొప్పది. ఆ శివ అన్నాడనుకోండి, మంగళములు, శోభనములు, భద్రం, క్షేమం, యోగం అన్నీ కలుగుతాయి. శివనామము ఇవ్వలేనిది లోకంలో లేదు. అంత గొప్ప నామము శివనామము. అటువంటి శివనామమును శివ శివా అన్నారనుకోండి, ఇద్దరినీ కలిపి చెప్తే అన్ని సుఖములకు ఆలంబనం ఎక్కడుందంటే దంపతుల మధ్య అన్యోన్యతలో ఉంది ఆ సంతోషం. ఏమి ఉన్నాయని కాదు, ఏమి లేవని కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో ఒక మరచెంబు రడ్డు పెట్టి దాంపత్యాన్ని చూపించారు. ఇంట్లో ఏముంది ఏమి లేదు అని కాదు, ఆ ఒంటరుల మధ్య అన్యోన్యత, ప్రేమ ఉంటే ఆ తృప్తి అలా ఉంటుంది. ఆ తృప్తి ఉన్న చోట సమస్త ఐశ్వర్యం ఉంది. ఎన్ని ఉన్నా ఒక్కటి లేకపోతే వాళ్ళంతా దరిద్రులు లేరు. శంకర భగవత్పాదులు కౌపీన పంచకం చేశారు. కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. గోచి పెట్టుకున్న వాడి కన్నా గొప్పవాడు ఎవరన్నారు? సన్యాసి గురించి మాట్లాడుతారు. కాబట్టి తృప్తి ప్రధానం. నాకేమి ఇవ్వలేదండి, దేవుళ్ళంటి భర్తనిచ్చారు. ఏసీలు, కార్లు ఇవి పెద్ద విశేషమా? దొరకద్దు అలాంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి ఇల్లాలినయ్యాను, నాకు ఇంతకన్నా ఏం కావాలంటే ఆవిడ ఎందనుకోండి, ఆవిడ్ని మించిన ఐశ్వర్యవంతురాలు లేదు. ఏం కావాలండి నాకు? నేను కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా తన పవిట కొంగుతో నా నుదురు తుడిచి, మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకున్నారు, మీరు ఎందుకండి దండ పెట్టుకుంటారని నన్ను సేద తీర్చగలిగిన శాంతి స్థానమైన పత్ని నాకుంది. నేను కోరుకున్నది పెరటిలో కరివేపాకు తీసుకొచ్చి దాని చేత్తో పచ్చడి చేస్తే గుమగుమలాడిపోతుంది, అలా చెయ్యగలిగిన భార్య నాకు. ఇంకా నాకేం కావాలి అని భర్త అనగలిగితే వాళ్ళిద్దరి మధ్య ఏం లేవని మీరు అనుకుంటున్నారు? అనుకున్నవాడు లేనివాడు. అలా తృప్తి ఉన్న దంపతులు ఐశ్వర్యానికి చిట్ట చివర విహరిస్తున్నారు. వాళ్ళు ఈ తృప్తి ఎప్పుడు అంకురిస్తుంది? ఒకరి పట్ల ఒకరికి అన్యోన్యతా భావం అంకురిస్తే. అందుకే మీరు చూడండి, పార్వతీదేవి ఎంతమంది తండ్రుల కడుపునైనా పుడుతుంది. హిమవంతుడి కడుపున హైమవతిగా వస్తుంది, కాత్యాయన మహర్షి కడుపున కాత్యాయనీ దేవిగా వస్తుంది, దక్ష ప్రజాపతి కడుపున దాక్షాయణిగా వస్తుంది. కానీ భర్త మాత్రం ఎప్పుడూ పరమేశ్వరుడు. నీకేం తెలుసురా ఆయన వైభవం ఉంటుంది, తండ్రి నిన్నా సరే ఆయన జోలికెళ్ళి భర్త మీద అంత ప్రీతి ఆవిడికి. అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే ఆవిడ స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభ అంటే భర్తని వశం చేసుకుందని కాదు, ఆవిడ ఎంత అనుగమిస్తుందంటే భర్తని, ఆవిడికి చెప్పకుండా పరమశివుడు ఎవ్వరికీ ఏమీ చెయ్యలేడు. దాంతో మాట చెప్పి చేద్దాం అంటాడు. ఎందుకు ఆవిడేం వద్దందో, కానీ ఆవిడకి చెప్పకుండా చేయలేడు. అయ్యో అంత అన్యోన్యమైంది. ఏమండి వాళ్ళు చెప్పారు, మీరు అది చేశారా, పోలేని మంచి పని చేశారు అంతనుకోండి, అయ్యయ్యో దీనికి చెప్పలేదే పాపం, చెప్తే పిచ్చిది ఎంత పొంగిపోతుంది. ఏమన్నా వాళ్ళు ఉపనయనం చేసుకుంటారట, 116 ఇచ్చానే అంటే ఎంత మంచి పని చేశారండి. దాంతో పాటు నా దగ్గర 2 మీవి కొత్త పంచలు 2 దాచాను, ఎవరైనా పెద్దలు వస్తే పెడదాను, అవి కూడా ఇవ్వండి అని ఇచ్చే మనిషి దీనికి చెప్పలేదు ముందు అని భర్త బాధపడ్డాడు అనుకోండి, ఆవిడ స్వాధీన వల్లభ. అంతేగాని నేను ఇచ్చినట్టు తెలిస్తే నన్ను చంపేస్తుందేమో అని భయపడి భర్తకి భార్యకి వశుడైన వాడు స్వాధీన వల్లభ కాదు. అది ఆవిడ పాతివ్రత్యం. ఇంత అన్యోన్యత దేని వలన సిద్ధిస్తుందంటే అదిగో ఆ స్వరూపాన్ని చూసి నమశివాయైచ నమశివాయ అని అంటే గొప్ప దాంపత్య జీవిత సంబంధమైన ప్రయోజనమును పొందగలవు. అసలు నీ గృహస్థాశ్రమం పండడానికి కావలసినటువంటి అన్యోన్యత, ఆ తరువాత భోగానుభవము, తదనంతరము వైరాగ్యము, తదనంతరము జ్ఞానము, భక్తితో కూడిన కర్మాచరణము అన్నీ సిద్ధిస్తాయి.
అసలు నేను మీతో ఒక మాట మనవి చెయ్యాలి అంటే యథార్థంగా పురుషుడు గృహస్థాశ్రమంలో ఉండి ధరించాలి అంటే భార్య సహకారము లేకుండా ధరించలేడు. ఎవరో నెల్లూరు నుంచి భగవద్భక్తి సత్వరులైనటువంటి వాళ్ళు నా ఇంటికి వస్తున్నారు. గురువుగారు మిమ్మల్ని చూడడానికి వస్తున్నామండి ఆదివారం నాడు అన్నారు. నేను తప్పకుండా దేవతార్చన మా ఇంట్లో చేసి వెళ్ళండి అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట ఇచ్చేస్తారు, ఎవడు చేస్తాడనుకుంటున్నారు అందనుకోండి. తను నేను ఇంకొకరిని అలా పిలవగలనా అంటే నా భార్య ఎటువంటిదని కాదు, మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకున్నాను. తను మంచి పని చేశారు. అలాంటి వాళ్ళకి వండి పెట్టుకోవడానికి కాకపోతే గృహస్థాశ్రమంలో నేను ఉన్నది ఎందుకు, నా చేత్తో నేను వండుకుని వడ్డించుకుంటానని అందనుకోండి. నేను సంతోషంగా రేపు ఇంకో ఇద్దరిని ఎవరినైనా అనుష్ఠాన తత్పరుల్ని ఇంటికి పిలవగలుగుతాను. ఏమే యజ్ఞం చేస్తున్నారట, మీరేం ఇవ్వక్కర్లేదు, వచ్చి కోసం పూర్ణాహుతి చేయండి అంటున్నారు. ఓన్లే మనకున్నది మొన్న ఎవరో మోదుగ పుల్లలు తెచ్చి ఇచ్చారుగా, ఆ మోదుగ పుల్లల కట్టోటి పట్టుకుని ఓ డజన్ అరటిపడి గురుకులు పెడదాం. ఎవరో తెచ్చిన ఆవు నెయ్యి ఉందిగా అంటే సరే ఆవు నెయ్యే కాదు, మీకు మాట చెప్పనా, మీరు వద్దనద్దు అని భార్య మొన్న మీరు చిత్తూరులో ఉపన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళు కంచి నుంచి తెచ్చిన ఒక 15,000 రూపాయల పట్టు చీర ఇచ్చారు. ఆ పట్టు చీర ఇచ్చేస్తాను, అందులో పూర్ణాహుతి చేయించండి. మీ భార్యనైనందుకు నా అదృష్టం, మీ పక్కన నిలబడి ఇద్దరం కలిసి పూర్ణాహుతి చేద్దామని అందనుకోండి, నేను సంతోషంగా పూర్ణాహుతికి వెళ్ళగలను. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి ఎందుకంటారు ఇవన్నీ అందనుకోండి, నేనేం చేయగలుగుతాను. కాకపోతే ఒక్కటి మాత్రం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. ఏంట్రా ఈ సంసారం, అది నిలబడే వైరాగ్యం కాదు. కాబట్టి భార్య సహకారం లేకుండా పురుషుడు ధరించడు. పురుషుడి చెయ్యి అందుకోని కానీ భార్య ధరించలేదు. ఎందుకంటే ఆయన చెప్పనప్పుడు ఈవిడేం చేస్తుంది స్వతంత్రంగా, ఈవిడకుంది ఈ దేవుడు దయ్యం ఇవన్నీ నాకొద్దు, కావాలంటే నీకు తెచ్చిస్తాను నువ్వు వెళ్ళన్నాడు. ఆవిడ చేయగలదా పూర్ణాహుతి? కూర్చోపెడతారా ఆవిడ పూర్ణాహుతికి భర్త పక్కన లేకుండా? ఉండదు. భార్య పక్కన లేకపోయినా రవికిల బట్ట పెట్టుకుని పురుషుడు చెయ్యొచ్చేమో, భర్త గారి పంచ బొడ్డులో పెట్టుకుని ఆరతి చేయడానికి అవకాశం లేదుగా. కాబట్టి సరి అయిన భర్త దొరకకపోతే భార్య ధరించలేదు. ఇది ఇద్దరు ధరించడానికి మార్గం అయింది. ఇప్పుడు ఈ దాంపత్యం అన్నది ఎంత ముఖ్యమై కూర్చుందో చూడండి. అసలు యథార్థంగా మాట్లాడితే పరమ భగవత్తత్పరుడైనటువంటి వ్యక్తిని కట్టుకున్న ఇల్లాలుందే, ఆమె శరీరం ఆయన శరీరం ఒకసారి వదిలిపెడితే ఆమె ఖాతాలోనే పుణ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పైన ఆవిడ శ్రీరామ అన్న ఫలితం ఆవిడ ఒక్కడికే పడుతుంది. అందుకే 7 తరాలు చూసి పిల్లనివ్వండి అని ఎందుకంటారు? అలా జీవుణ్ణి ఉద్ధరించేవాడు కావాలి. ఇక్కడ 4 మాటల హోటల్కి తీసుకెళ్తే వచ్చే ప్రయోజనం ఏంటి? జీవుడు ఏమైపోయినట్టు నశించిపోలా. జీవుడు ఉద్ధరింపబడాలంటే ధర్మమునందు నిలబడే భర్త రావాలి. అలా అమ్మా మీ ఇద్దరు లోకమునకు ఆదర్శ దంపతులై ఎన్నో అందించారు తల్లి, మేము కూడా అలా పండాలి. ఆ పండగలిగిన త్యాగభావన మాకు కలగాలి. నమశివాయ నమశివాయ. అందుకని శంకర భగవత్పాదులు దాన్ని బహుటంగా తీసుకున్నారు. శంకరుల వాంగ్మయం అంటే అలా ఉంటుంది, శంకరుల కవిత్వం అంటే అలా ఉంటుంది. ఒక్క మకుటాన్ని ఆయన తీసుకుంటే, ఒక సంబోధన ఆయన తీసుకుంటే అంత గాంభీర్యం. ఇక నేను నమశివాయ అంటే దాన్ని ఒక్కదాన్నే పట్టుకుంటే ఉపన్యాసం పూర్తి చేయలేను కనుక కనీసం ఒక్క శ్లోకమైనా చెప్దాం అనుకున్నాను. అలా చెప్పగలిగేటటువంటి అవకాశం కనపట్టలేదు. కనీసం నేను ప్రారంభంలో ఉన్నటువంటి మొదటి పాదాన్నైనా అనే ప్రయత్నం చేస్తాను. అందులో ఆయన అంటారు, తల్లి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క స్వరూపాన్ని లోపల ధ్యానంలో చూశారాయన. మనం ధ్యానంలో చూడలేకపోయినా పైన చూసినా చాలు. ఆయన అన్నారు, చాంపేయ గౌరార్థ శరీరకాయై, ప్రారంభం చేస్తూ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ. వాళ్ళిద్దరి రూపాన్ని చూస్తూ శంకర భగవత్పాదులు అంటున్నారు, చాంపేయ గౌరార్థ శరీరకాయై. చంపకము అంటే సంపంగి పువ్వు. సంపంగి పువ్వు ఏ రంగులో ఉంటుందో అటువంటి రంగుతో ఉన్నవో అమ్మా. కర్పూర గౌరార్థ శరీరకాయ, కర్పూరం ఎలా ఉంటుందో అంత తెల్లని శరీరము కలిగినటువంటి ఓ పరమశివ. ధమ్మిల్లకాయై చ, చక్కటి కొప్పు వేసుకున్నటువంటి ఓ అమ్మ. జటాధరాయ, జటలను జటాజూటంగా కట్టుకుని ధరించి ఉన్నటువంటి ఓ పరమశివ. నమశివాయై చ నమశివాయ. ఒకటై రెండుగా కనపడుతున్న మీ ఇద్దరికి శివ శివ
స్వరూపమునకు నా నమస్కారం. ఇందులో మీరు ఒక గమ్మత్తు చూడండి. ఈ శ్లోకాన్ని చూసినప్పుడు ఇద్దరిగా ఒక్కరిని చూపిస్తూ నమస్కరిస్తున్నారు. ఆ ఒక్కరే రెండుగా కనపడుతున్నారు. దంపతులలో ఉండే లక్షణం ఏంటంటే రెండు శరీరములుగా నడయాడతారు, కానీ మరొక్కరే అయి ఉంటారు. ఈయన మంగళములు ఆవిడితో, ఆవిడ మంగళములు ఈయనతో ముడిపడిపోతాయి. వారు రెండు కాదు. అందుకే కనీసం బాహ్యంలో కూడా దంపతుల మధ్యలో నడవం. ఒకవేళ ఆయన అటు ఈవిడ ఇటు నించుంటే బయటికి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, అమ్మా అటు వెళ్ళండి అని ఆయన పక్కకి చేర్చి మనం బయటికి వెడతాం. అంటే ఇద్దరూ ఎప్పుడూ అలా కలిసి ఉంటారు. బయటికి శరీరములు విడివడి ఉన్నా మధ్యలోంచి మనం వెళ్ళాం, పక్కకి చేర్చేస్తాం. అంటే అంతగా కలిసి ఉన్నవారు. అసలు నిజంగా మాట్లాడాలంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవిడ స్తోత్రం చేయాలి, ఆవిడ అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన స్తోత్రం చేయాలి. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ సౌందర్యలహరి అమ్మవారి మీద స్తోత్రం, అమ్మవారిని పొగిడి మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో అంటూ శివశబ్దంతో మొదలుపెట్టారు. ఎందుకని? అయ్యవారి పేరెత్తితే అమ్మవారు భూంగిపోయి తన యొక్క స్వరూపం ఏమిటో శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయి. ఆయన పేరెత్తకుండా ఆవిడ్నే పొగిడారు అనుకోండి, ధూర్తుడు ఎవర్రా మహాపతి వ్రతని ఆయన్ని పొగడకపోతే నేను నా స్వరూపం తెలియజేస్తానా అని ఆమె ప్రకటన కాదు. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, సౌందర్యలహరి బాగా అర్థం కావాలంటే శివానంద లహరి చదివి సౌందర్యలహరి చదవండి అంటారు. ఆమె ఎప్పుడూ పరమశివునికి సంబంధించినటువంటి స్తోత్రములనే వింటూ ఉంటుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి వీణ మీద వాయిస్తే అమ్మవారి మీద వైభవాన్ని వాయించదు. పాట పాడుతూ వీణ వాయించేటప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ పాట పాడుతుంది. అప్పుట అమ్మవారు పొంగిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని ఇలా కళ్ళు అరమోట్పు కన్నులతో ఇలా ముఖం కదుపుతుంది. ఆ వీణానాదం వింటూ ఇలా కదుపుతుంటే ఆవిడ చెవులకు ఉన్నటువంటి ఆభరణములు ఇలా కదులుతుంటే అద్దాల్లాంటి బుగ్గల్లో ప్రతిబింబాలు పడతాయిట. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒకసారి ధ్యానంలో అలా చూస్తారు. వీణానాద నిమీలిత ఘనయనే విప్రస్థ చూళింబరే అని అలా చూడగలిగిన వారికి సరస్వతీ కటాక్షం. కాబట్టి అమ్మవారి తాంబూల చర్వణం అంత గొప్పది. పతివ్రతగా సువాసినికే అధికారం తాంబూలం వేసుకోవడానికి. అందుకే సభకృతాన్ని గుర్తు ఏంటంటే మధ్యాహ్నం తాంబూల చర్వణం చేస్తుంది స్త్రీ. అమ్మా మీ ఇద్దరు పైకి అలా రెండుగా ఉన్నారు, కానీ మీరు ఒక్కరే. అందుకే ఆయన గురించి ఆవిడ గురించి, ఆయన గురించి ఆవిడ గురించి నమఃశివాయ నమఃశివాయ ఇద్దరు కలిపి ఒకటిగా ఉన్నారు. అలా మన దాంపత్యం కూడా ఉండాలి అంటే, మనం కూడా పండాలి అంటే, మన తర్వాత కూడా వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకోవాలంటే పెళ్ళవగానే నవదంపతుల్ని తీసుకెళ్లి వాళ్ళకి దండం పెట్టించి అక్షతలు వేయించండ్రా అనాలంటే, ఎవరింట్లో ఉన్న బిడ్డ పుట్టగానే ఆవిడ కట్టి విప్పిన చీర పట్టుకొచ్చి వెయ్యండ్రా పసిపిల్లాడి కింద అనిపించుకోవాలంటే అదిగో ఆ స్తవం చెయ్యాలి, ఆ స్తోత్రం చెయ్యాలి. వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప సిద్ధించదు ఆ దాంపత్యం. అందులో ఒక్క మొదటి మాట ఇవాళ ప్రస్తావించి విడిచిపెట్టేస్తాను. శాంపేయ గౌరార్థ శరీరకాయ. శంకరాచార్యుల వారు ప్రారంభం చేస్తూ అమ్మవారి యొక్క బట్ట రంగుని లేదా అమ్మవారి యొక్క రంగుతో మొదలుపెట్టారు. అమ్మా నువ్వు సంపంగి పువ్వు రంగులో ఉన్నావమ్మా. సరే బాగుంది కానండి, మీరు ఇప్పుడే ఏమన్నారు? శివుడి గురించి మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది అన్నారు కదా. దాంపత్యంలో మొదటి లక్షణం పతివ్రతకి భర్తృస్తోత్రం కదా, ఆయన్ని పొగిడితే కదా సంతోషించాలి. మరి శంకరాచార్యుల వారు అమ్మవారి రంగులు వర్ణిస్తూ ఎందుకు మొదలెట్టారు? ముందుకి కర్పూర గౌరార్థ శరీరకాయ శాంపేయ గౌరార్థ శరీరకాయ అని కదా ఉండాలి శ్లోకం. మరి ముందు అమ్మవారిని పొగుడుతూ ఎలా మొదలెట్టారు? దాంపత్యంలో ఎక్కడైనా ఇంటికి వస్తే మొట్టమొదట ఆ ఇంటి వైభవం ఎక్కడిది అంటే యజమాని కీర్తింపబడేవాడై ఉండాలి. యజమానికి ఆ ప్రాప్తి లేకపోతే ఎలా? మరి శంకర భగవత్పాదులు అమ్మవారి స్తోత్రం ఎందుకు మొదలెట్టారు అంటే, మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారిని వర్ణిస్తూ మొదలు పెట్టడంలో శంకరాచార్యుల వారు ఎవరిగా కూర్చుని మొదలెట్టారు? శంకర భగవత్పాదులు ఆ స్తోత్రం చేసేటప్పుడు ఆది దంపతుల యొక్క బిడ్డడు. మీరు నేను కూడా ఎవరం? ఆది దంపతుల యొక్క బిడ్డలం. బిడ్డల మొదటి నమస్కారం ఎవరికి? వేదం యొక్క ప్రమాణంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మొదటి నమస్కారం అమ్మకి. అమ్మకి నమస్కరిస్తూ మొదలు పెట్టాలి స్తోత్రాన్ని. అది
ప్రమాణం తెలుసున్నటువంటి వాడు స్తోత్రం చేసేటప్పుడు తల్లికి మొదటి వందనాన్ని సమర్పణం చెయ్యాలి. కాబట్టి అమ్మవారిని పొగడడం కిందకి రాదు. కొడుకుగా తన ధర్మమునందు తాను నిలబడిన వాడై ఉండాలి. అంటే నాకు యోగ్యుడైన కొడుకురా వీడు అని తండ్రి సంతోషిస్తాడు. ఓ వీడు వేద ధర్మాన్ని పాటించాడు, వేద ప్రమాణాన్ని. మాతృదేవోభవ, అమ్మకి నమస్కారం చేశాడు. ఇప్పుడు తండ్రి పొంగిపోతాడు. అందుకని కొడుకుగా స్తోత్రం కనుక శంకరాచార్యుల వారు ప్రారంభం చేసేటప్పుడు ఆ స్తోత్రాన్ని చాంపేయ గౌరర్థ శరీరకాయే కాదు. ఇంకొక పెద్ద రహస్యం ఉంది. పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు, అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది. ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండూ కలిపి పక్కన పెట్టారనుకోండి, ఓ పెద్ద ఉపద్రవం ఒకటి వస్తుంది. ఏమిటంటే ఉపద్రవం అంటారేమో. ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది. తెలుపు ఏముందండి, కప్పబడుతుంది. తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి, స్ఫటికలింగం ఎర్రగా అవుతుంది. అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది. ఎందుకంటే దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది. కాబట్టి ఇలా చూసేటప్పటికీ అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడ్డాం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనపడుతుంది. శంకరాచార్యులు వారు సంగతి చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు. పరిపర తృప్తేన మనస అన్నారు. అమ్మా, నీకు శంకరుడు సగం శరీరం కదా ఇచ్చాడు, ఆయన సగం ఇస్తే మిగిలిన శరీరం నువ్వు దొంగిలించావేమో అనుకుంటున్నానమ్మా. అదేమిటి శంకర అంత మాట నేనెక్కడ దొంగిలించాను అంటే, మరి తెల్లని శంకరుల్లో సగం నువ్వు ఎర్రగా ఉంటే ఈ ఎరుపు కాంతి మిగిలిన తెలుపు మీద కూడా పడిపోయి స్పష్టంగా చూస్తే తప్ప శివుడు కనపట్టల్లా, నువ్వే అంతా కనపడుతున్నావు. అప్పుడు మిగిలిన సగభాగం కూడా నువ్వు దొంగిలించినట్లు అవలా ఆయన ఇచ్చింది కాకుండా అని నాకు అనుమానం వస్తున్నా అమ్మా అన్నారు శంకరాచార్య. అంటే ఆమె ఆయనను ఎలా కప్పేస్తుందో చెప్పారు. ఈ కప్పేయడంలో కంటికి లక్షణం ఏమిటంటే రంగుని ముందు అందుకుంటుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. అది ముందు ఆకర్షణీయమవుతుంది. అందుకే కంటికి ఉన్నటువంటి లక్షణాన్నే నాయక శబ్దంలోంచి నయన వస్తుంది. ఇది మిగిలిన ఇంద్రియాల్ని లాగుతుంది, నాయకుడిగా నిలబడుతుంది కన్ను. ఏదో నేను ఇలా చూస్తూ అలా చూశాను అనుకోండి, అలా చూసేటప్పటికి ఒక మహాత్ముడు నా కంటికి కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఆయన మహాత్ముడు రా అని మనస్సు కడుతుంది. మనస్సు వెంటనే రెండు చేతులు జోడించి ఇలా అంటుంది. అప్పుడు ఇలా అంటుంది. నాయక ముందు కన్ను ఎడుతుంది, వెళ్ళి మిగిలిన ఇంద్రియాలని తీసుకెడుతుంది. అందుకని నయన ఎప్పుడైతే ముందు కన్ను రంగు అందుకుందో ఆ రంగునే స్తోత్రం చేసేస్తుంది నాలుక. అబ్బా జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి కాంపేయ గౌరర్థ శరీరకాయై అని, మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే, వారు ఉండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా. అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర గౌరర్థ శరీరకాయ. ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం కాదు, దాంపత్యపరంగా కీర్తనం చేసినప్పుడు అమ్మవారు అయ్యవారిని ఎంత కప్పిదాచుకుంటుందో చెప్పడం. కామాక్షి అని మనకి కంచిలో అమ్మవారు ఉంటుంది. ఆ కామాక్షి ఉన్నటువంటి క్షేత్రంలో కాంచీపురంలో శివలింగానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది. కుచకంకణముద్రితం అంటారు. అక్కడ ఉన్న సైకత లింగాన్ని అమ్మవారు కౌగిలించేసుకుంది. కౌగిలించేసుకుని అసలు ఇంకా శివలింగం కనపడకుండా ఇలా దాచేసుకుంది. ఎంత గట్టిగా కౌగిలించేసుకుందంటే ఆవిడ కంకణములు, చేతికి ఉన్నటువంటి కంకణములు వెళ్లి ఇసుకలింగం మీద ముద్రపడిపోయి, ఆవిడ స్తనములకు ఉన్నటువంటి కుచములు వెళ్లి ముద్రపడిపోయి, అంత గట్టిగా కౌగిలించేసుకుని దాచేసింది శివలింగాన్ని. ఎందుకు దాచేసింది అంటే పరమశివుడే ఆవిడ భక్తిని పరీక్షించడానికి. అదేమిటంటే అలా పరీక్షిస్తాడా అనుకోకండి, లోకానికి తెలియచెప్పడానికి. అది రెండో మాట అవుతుంది. నదిని ప్రవహింపజేశాడు వరదతోటి, నది వస్తోంది సైకత లింగం. అందుకే ఇప్పటికీ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగానికి నీటితో అభిషేకం లేదు, పురుగు నూనెతోటే అభిషేకం చేస్తారు. అది సైకత లింగం, ఇసుకతో చేయబడినటువంటి లింగం. అమ్మవారు తను కొట్టుకుపోతానేమో అనుకోలేదు, శివలింగం కొట్టుకుపోతుందేమో, మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని. శివలింగం అంటే శివుడే. అయ్య బాబోయ్ మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని గట్టిగా కౌగిలించేస్తుంది.
ఆమె చేతి కంకణ ముద్రలు కుచముల ముద్రలు శివలింగం మీద పడి ఉన్నాయి. అందుకే ఏకాంబ్రనాథుడికి నమస్కారం చేస్తే అలాగే చేస్తారు, లింగం ఏకాంబ్రనాథస్య అని. ఆమె పరమశివుణ్ణి అలా కప్పి దాచేసుకుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఇక్కడ కాదు కానీ అటు మన గోకర్ణ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా ఉడిపి క్షేత్రం వైపుకి మూకాంబిక అటు వైపు వస్తున్నప్పుడు ఆ పక్కన చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్టు ఏం చెట్టు అని మీరు తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు కారు దిగి ఒక గడియ ఆగి బాగా చూడాలి. ఎందుచేత అంటే ఆ చెట్టు ఏమిటో తెలియదు మీకు. కారణం లత చెట్టంతా అల్లేసుకుంటుంది. ఈ చెట్టంతా అల్లేసుకునేటటువంటి లత యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఎవరో కనురాపు తగిలేటటువంటి వాళ్ళు, అలా చూసే లక్షణం ఉన్నవాళ్ళు, భర్త ఏదో ఉత్తరీయం ఒకటి వేసుకుని కూర్చునుండగా అలా చూస్తున్నారు అనుకోండి, ఎక్కడ ఆయనకి దృష్టి తగిలేస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా ఉతినే పవిట దులుపుకుంటున్నట్టుగా పవిట జాపి భర్తని దాచేసుకున్న అనువర్తించగలిగినటువంటి ప్రేమ కలిగిన భార్యలా తీగలు చెట్టుని కప్పేస్తాయి. కామాక్షి మహాకామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని దాచుకుంది. చూడండి, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుందండి ఆవిడ అంటారు. కళ్ళల్లో పెట్టుకుందంటే తీసేసి కంట్లో పెట్టుకుంటారనే. కళ్ళల్లో పెట్టుకుని చూడటం అంటే ఆవిడ ఏది చేస్తున్నా ఏది మాట్లాడుతున్నా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి స్వరూపమునకున్న లక్షణం అది. అందుకే మహాయిల్లాలు నా తల్లి. అటువంటి తల్లి కనుక ఆమె ప్రేమ చేత కప్పింది. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప ఆయన కనపడదు. ఆయనే కనబడితే ఆయన ఎందులో ఏమైపోయావు. ఆమె లలితా సహస్రనామ స్తోత్రంలో అందుకే ఒక మాట అంటారు, శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఆమె మాయాస్వరూపిణి అయి అవనికై దిగిపోతుంది. శివుడు కనపడడు. ఆమె తెర పైకెత్తితే వెనకనున్న శివుడు కనపడతాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ లోకాన్నంతటినీ కూడా భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. మహామాయా స్వరూపిణి అయి నామరూపముల ఎందు తిప్పుతుంది. ఆవిడ కాని అనుగ్రహించిందా? అంతటా శివుడు కనపడతాడు. ఈ కనపడగలిగిన స్థితి ఆవిడ అనుగ్రహంతో కాని కలగదు. కాబట్టి మనకి శివుడు కూడా కనపడేటట్టు అనుగ్రహించమ్మా. అందుకని ఉపాసన పరంగా శివదర్శనం కలగాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కలగాలి. జ్ఞాన సంబంధరని దక్షిణ దేశంలో 63 మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు. వయసు చేత అప్ప, జ్ఞానము చేత జ్ఞాన సంబంధర్. ఆ జ్ఞాన సంబంధం అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం. అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు. సంధ్యావందనానికి వేళ అయింది. ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం కోసమని కొడుకుని అక్కడ కూర్చోబెట్టి వెడుతుంటే కొడుకు ఏడిచాడు, నానా 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 అని. వీడు గబగబా మెట్లు దిగి వచ్చేస్తాడేమో, పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు, ఉరే భయపడకరా, ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు. అదిగో చూసావా పార్వతీ పరమేశ్వరులు, నువ్వు నన్ను నాన్న అంటున్నావు, నేను ఆయన్నే నాన్న అంటాను. నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న, ఆవిడే అమ్మ. నీకేమైనా భయం వేస్తే గోడ వంక చూసి వాళ్ళని పిలవరా అన్నాడు. తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది. తండ్రి వెళ్ళిపోయాడు. కొడుకు చూస్తున్నాడు. అలా కోనేటి దగ్గరికి వెళ్ళి తండ్రి ములిగాడు. అమ్మ బాబోయ్, నాన్నగారు నీళ్లలో మునిగిపోయారని భయపడి కొడుక్కి గుర్తొచ్చింది, పిలవమన్నాడుగా. గోడ వంక తిరిగి అమ్మా నాన్న అమ్మా నాన్న అని పిలిచాడు. పిలిచేటప్పటికి పరమశివుడు అన్నాడు, మనకైతే గోడ మీద బొమ్మ, ఆయనకైతే గుండెల్లో అమ్మ. శివుడు అన్నాడు, పిలుస్తున్నాడు అమ్మా నాన్న అమ్మా నాన్న అని, చూస్తానే ఎక్కువ నది వాహనం పెడదాం అన్నాడు. చెంగునెక్కి కూర్చున్నాడు. గబగబా వచ్చాడు మంటపంలోకి. అక్కడ వదిలేసి నందిని పైకొచ్చి గబగబా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాన్న 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 అంటున్నాడు వాడు. ఆయన అన్నాడు, వీడు ఏడుస్తున్నాడు పార్వతి, పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు తల్లులు? పాలిస్తారు, పాలి వాడిని హోదాచ్చు అన్నాడు. ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, నా స్థనమును కాని తాగాడో మీరు తెలిసిపోతారు. శివుడు అర్థమైపోతాడు, నా పాలు తాగితే ఇమ్మంటారా అంది. నేను అర్థం అవుతానో ఏమో, పిలిచాడు అమ్మా నాన్న అని ఇచ్చేసేయండి. ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని సంధ్యం ఇచ్చేసింది. ఇవ్వగానే తండ్రి సంధ్యావనం పూర్తి చేసుకుని వచ్చాడు. వీళ్ళు అంతర్ధానమై మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన చూశాడు, పిల్లాడి నోటికి పాల నురుగు పాలు ఉన్నాయి. ధూర్తుడా, ఎవరి పాలు తాగేవరా అన్నాడు. ఆ పిల్లాడు మాట్లాడలేదు. ఆ మూతి తుడిచేసి ఆ పిల్లాడిని ఎత్తుకుని గుళ్ళో పెడుతున్నాడు. వాడి 2 చేతులు ఇలా కదుపుతూ పత్తికాలు అంటారు తమిళ దేశంలో. వాడు పరమశివుడి మీద స్తోత్రాలు పత్తికాలు పాడటం మొదలుపెట్టాడు.
ఆ చిన్ని పిల్లవాని యొక్క చేతులు కందిపోతాయేమో అని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి తాళాలు కిందకి విడిచిపెట్టారు. ఆ తాళాలు వాయిస్తూ ఉన్నంత కాలం జ్ఞాన సంబంధాలు అవి వాయిస్తూనే పత్రికలు పాడేవారు. అమ్మవారి కన్యమును తాగినంత మాత్రం చేత ఇదే సౌందర్యాల్లో ద్రవిడ శిశువు అంటారు శంకరాచార్యులు వారు. జ్ఞాన సంబంధ శివ దర్శనాన్ని పొందగలిగారు. అమ్మ అనుగ్రహంతో అయ్యే దర్శనం అవుతారు. ఆవిడ అనుగ్రహించాలి. మహామాయా స్వరూపిణి అయిన తల్లి ఉద్ధరిస్తే శివుడు అర్థం అవుతాడు, సత్యం తెలుస్తుంది. జగత్తు నుండి జగదీశ్వరుడు తెలుస్తాడు. విశ్వములో విశ్వనాథుడు అర్థం అవుతాడు. విశ్వమునందు విష్ణు అర్థం అవుతాడు. దానికి ఆమె కారకం కావాలి, ఆవిడ అనుగ్రహం ఉండాలి. అందుకనమ్మా మొదటి నమస్కారం. కాబట్టి చాంపేయ గౌరర్థ శరీరకాయై కాదు, చాలా బలమైన కారణం ఒకటి. ఆవిడ పాతివ్రత్యం ఎటువంటిదో శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు. ఈ ఒక్క కారణం చెప్పి నేను ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. చంపాదేశమునందు పుట్టినటువంటి చెట్టు కనుక, ఆ చెట్టుకు పూసిన పువ్వు కనుక సంపంగి పువ్వుకి చాంపేయ కుసుమము అని పేరు. అది మొదట చంపాదేశంలో పుట్టింది కాదు. చాంపేయ అన్న మాటకు అర్థం ఏంటంటే తుమ్మెదల చేత ఆవరింపబడి ఉంటుంది. మనకి సంపంగి పూలలో 2 రకాలు ఉంటాయి. ఆకుపచ్చ సంపంగి అని ఉంటుంది. ఇది రెక్కలు ఇలా విచ్చుకుని ఉంటుంది, మంచి సువాసనాభరితంగా ఉంటుంది. కానీ దాని మీద తుమ్మెద వాలదు. కారణం ఏంటంటే దానికి తేనె ఉండదు, అందుకని తుమ్మెద రాదు. ఏ పువ్వు మీదైనా తుమ్మెద వాలకపోతే ఆ పువ్వుకి అమర్యాద శాస్త్రం. కాబట్టి ఆకుపచ్చ సంపంగి ప్రీతి అని కానీ, ఆకుపచ్చ సంపంగితో అమ్మవారిని పోల్చడం కానీ ఎప్పుడు చెయ్యరు. రెండవది సింహాచలం సంపంగి అంటారు. సింహాచలం సంపంగి పసుపు, ఎరుపు, తెలుపు 3 కలిసిన రంగుతో ఉంటుంది. మంచి సువాసనాభరితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అలా చేశారో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఆ సంపంగి పూలతో పూజ చేసి తలుపేసి మరునాడు తలుపు తీసినప్పుడు పూజా మందిరం ఉంటుంది. అవి తమలో ఉన్న సర్వస్వాన్ని పరమేశ్వరుడికి అర్పణం చేశాయా అనిపిస్తుంది. ముచికలు, పువ్వు రేకులు విడిపోయి రెక్కలన్నీ ఇలా పడిపోయి దానిలో ఉన్న పుప్పుడి కూడా ఏదో అక్కడ రజన కింద పడిపోతుంది పూజా మందిరంలో. అది ఇక తనకి అని ఏమీ మించుకోదు. పరమశివుని మ్రోల తాను విడిపోయి ఆయనలో ఐక్యం అయిపోయిందేమో, దీనిలా నేను బతకగలనా అనిపిస్తుంది సంపంగి పువ్వు పూజ చేసి. అటువంటి సంపంగి పువ్వు ఉంది, అది సింహాచల సంపంగి. అమ్మవారిని చెప్పేటప్పుడు శంకరాచార్యులు వారు అదిగో ఆ పువ్వుతో చెప్తున్నారు. చాంపేయ గౌరర్థ శరీరకాయై. ఎందుకు వచ్చింది ఆవిడికి ఆ రంగు? అసలు ఆమె హిమవంతునికి కుమార్తెగా జన్మించినప్పుడు నల్లని పిల్లగా పుట్టింది. నల్ల పిల్లగా పుట్టింది కాబట్టే కాళీ అని పిలిచాడు హిమవంతుడు. ఆయన పెట్టుకున్న పేరు కాళీ. నల్ల పిల్లగానే ఆమె పరమశివుణ్ణి చేపట్టి. పార్వతీదేవి రంగు నలుపు, అందుకే నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. శివ శివ అలాగే నారాయణి నారాయణి భార్యాభర్తలు కారు, అన్నా చెల్లెలు. అందుకే అన్నగారు నలుపు, చెల్లెలు నారాయణి నలుపు. ఇప్పుడు ఈ నల్లని పిల్ల కాళీ పరమశివునికి లాలైంది. ఆయన కర్పూర గౌరర్థ శరీరకాయై పక్కనే చెప్పారుగా శంకరాచార్యుల వారు. చల్లటి శరీరం అయింది. స్ఫటికమణి నిభం. స్ఫటికమణి ఎలా ఉంటుందో, కర్పూరం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. ఆయన ఇప్పుడు ఈమె నలుపుని ప్రశ్నించలేదు. ఇంత తెల్లగా ఉంటాను, నువ్వు ఇంత నల్లగా ఉంటావని ఆయన అనలేదు. ఆయనకు అటువంటి భావన ఉండదు. అసలు లోకంలో పెద్దలకే ఉన్నప్పుడు ఇక పరమేశ్వరుడు ఉంటుందా? కానీ ఒకానొక నాడు జరగవలసిన దేవతా కార్యాన్ని ఆలోచించాడు. అదే లీలా అంటారు. ఆలోచించి అమ్మవారిని ప్రేరేపిస్తే తప్పది జరగదు. అందుకని ఆయన ఏం చేశాడు, పక్కన కూర్చున్న పార్వతీదేవి వంక ఒకసారి ఇలా చూశాడు, తన వంక ఒకసారి ఇలా చూసుకుని ఆవిడ ఆయన రంగు నా రంగు చూస్తున్నారు అని అర్థమయ్యేటట్టుగా చూసి ఓ చిన్న నవ్వు నవ్వి కాళీ అని. వెంటనే ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వస్తుందా అండి అంటే అలా వస్తేనే అందం. దంపతుల మధ్య ఎప్పుడూ కోపం రాలేదనుకోండి, ఆ దాంపత్యంలో ఏదో దోషం ఉందని గుర్తు. దంపతులు అన్న తర్వాత ఎక్కడో చిన్న అలక రావాలి, ఎవరి ముందు మాట్లాడుకోవాలనుకోవాలి, కొంచెం కోపం నటించాలి, ఆ తర్వాత కలుసుకోవాలి, అదో మాధుర్యం. అది ఆది దంపతుల మధ్య కూడా ఉంటుంది. శంకరులంతటి వారు సౌందర్యలహరిలో దీన్ని వర్ణించారు. వృషా కృత్వా గోత్ర స్థలన మధవై రక్షసవితం అన్న శ్లోకంలో. ఇప్పుడు మళ్ళీ ఆ శ్లోకం అన్ని చెప్తే ఎక్కడ అవుతుంది?
కాబట్టి వాళ్ళ మధ్య చిన్న అలక అన్నది ఉంటుంది. కానీ మన అలకలు ఎందుకు పనికొస్తాయంటే ఇదిగో ఇలా గొడవలు పడ్డానికి పనికొస్తాయి. కానీ వాళ్ళ అలకలు ఎందుకు పనికొస్తాయంటే లోక కళ్యాణములకు పనికొస్తాయండి. లీలగా అలక వాళ్ళు, అంతేకాని హేయమైన అలక కాదు. కానీ దాంపత్యపరంగా శ్లాఘనీయమని. ఆవిడ వంక చూసి కాళీ అన్నాడు శివుడు. వెంటనే ఆవిడకి అర్థమైంది, ఓహో స్వామి మీరు తెల్లగా ఉంటారు, నేను నల్లగా ఉంటాను అంటే ఒక్క విషయంలో నేను మీకు తగినదానను కానన్న భావన మీ మనసులో ఉందన్నమాట. మీరు బయట పెట్టలేదు. బయట పెట్టకుండా నా పట్ల మీరు ఎంతో సంతోషంగా ఉన్నట్లుగా నటించిన మహానటుడు మీరు. సంధ్యానృత్యం కాదు, నాతోనే నటించారు ఇన్నాళ్ళు. కాబట్టి నేను కూడా మీ మనసు పొంగిపోయే రంగు పొందుతాను, ఈ నలుపు రంగు వదిలేస్తాను అని ఆవిడ వెళ్ళి తపస్సు మొదలెట్టింది. తపస్సు మొదలెడితే అయోమయానికి గురైన వాడు ఎవరంటే బ్రహ్మగారు. ఆయన వచ్చాడు. ఎందుకు అయోమయం వచ్చిందంటే ఆయన వచ్చి అన్నాడు, అమ్మా నీ తపస్సు ఎందుకో నాకు అర్థం కాలేదు.